శుభాభివందనలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, బబులోను దేశంలో నెబుకద్నెజరు తన యొక్క ప్రతిమను చేసి నిలబెట్టాడండి. నిలబెట్టి దీనికి నమస్కరించండి, నమస్కరించిన వారందరినీ నేను అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పి ఆజ్ఞాపిస్తే ఓ 3 యవ్వనస్తులు మాత్రము, అనగా శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు మాత్రము ఆ ప్రతిమకు నమస్కరించకుండా, మేము జీవం గల దేవుని తప్ప మనుషుల చేత చేయబడిన ఇటువంటి ప్రతిమలకి మేము నమస్కరించమని చెప్పి వారు నిలబడ్డారు. దానికి ప్రతిఫలము వాళ్ళకేం కిరీటాలు వచ్చాయండి? లేదు. చాలామంది మన జీవితంలో ఏమనుకుంటామంటే, నా జీవితంలో నేను నీతిగా జీవిస్తే చాలు, నాకు ఎటువంటి కష్టం రాదు, నేను నీతిగా బ్రతికితే చాలు, నాకు ఎటువంటి బాధలు రావు, నేను నీతిగా బ్రతికితే చాలు, నాకు ఎటువంటి కష్టము కన్నీరు అనేది నా దరిదాపుల్లో కూడా రాదనుకుంటాం. కానీ అది చాలా అబద్ధం. ఎందుకనంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములని. అయితే ఈ ఆపదలన్నింటిలో మనము దేవుని వైపు చూడాలండి. ఈరోజు నీకు శ్రమ వచ్చిందేమో, బాధే వచ్చిందేమో, వీటన్నిటిలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనంటే, దావీదు గారు తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే ప్రక్రియలో సింహాలు బోన్లో వేయబడ్డాడండి. అక్కడ వేయబడినంత మాత్రాన దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు అతన్ని. ఆ శ్రమలో కూడా అతడు ఓర్పుని వహించి ప్రార్థించాడు. దేవుడు అతడి సింహాల నోళ్ళు మూసివేసి అతన్ని కాపాడాడండి. దానికి ప్రతిఫలంగా ఆ దేశంలోనే రాజు తర్వాత ఒక ప్రధానమైన వ్యక్తిగా అక్కడ నిలబడ్డాడు దానియేలు గారు. మరి ఈరోజు ఏ శ్రమ అయితే నీకు వచ్చిందో ఆ శ్రమ నిన్ను సిగ్గుపరచదని నువ్వు మొదటిగా మైండ్లో పెట్టుకో. వారు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ దేవుడు అక్కడ వాడిని విడిచిపెట్టారా? వారి కోసం ఆ శ్రమలోనికి దిగి వచ్చాడు. దేవుడు నేను ఏ శ్రమలో అయితే ఈరోజు నడిపిస్తున్నాడు, ఏ శ్రమలో కూడా నువ్వు వెళ్తున్నావు అనుకుంటున్నావేమో, దేవుడు వీటన్నిటి కూడా నన్ను ఎందుకు ప్రయాణింపజేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు అనుకోవద్దు. నా యేసయ్య నీతో పాటు నడుస్తున్నాడు. ఆమేన్. నా దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు. నీకోసం ఆయన, నీకోసము నీ కష్టాల్లో నీ యొక్క ప్రతి ఒక్క సమస్యలోనికి ఆయన అడుగు పెట్టాడు. నువ్వు బాధపడద్దు. ఈ శ్రమ నిన్ను సిగ్గుపరచదు. ఆయన కొరకు ఇంకా 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 నిన్ను పరిపూర్ణుడిగా తయారు చేస్తుంది. కాబట్టి దేవుని మీద భారం వేసి ఎటువంటి వాటికి దిగులు చెందకుండా దేవుని కొరకు చక్కగా నీ పయనంలో సాగిపో. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.